అనగనగా ఒక పల్లెటూరు. ఆ పల్లెటూరులో ఇద్దరు ప్రాణస్నేహితులు ఉండేవారు. అయితే వారి రెండు కుటుంబాలు చాలా బీదవి. ప్రతిరోజు గడవడానికి కూడా చాలా కష్టపడేవారు. రోజు గడవాలంటే పని చేయక తప్పేది కాదు. వారి అమ్మానాన్నల కష్టాలు చూసి వారు ఇద్దరూ చాలా బాధపడేవారు. వారికేమైనా అవసరాలు ఉండి ఇంట్లో డబ్బులు అడగాలంటే కూడా చాలా భయం వేసేది. ఇక వారిని డబ్బులు అడగలేకపోయేవారు. వారు ఇద్దరూ అది గమనించి ఒక నిర్ణయానికి వస్తారు. వారిద్దరి పేర్లు సోము, రాము. సోము కొంచెం పొడవుగా ఉండేవారు. రాము కొంచెం పొట్టిగా ఉండేవారు. అయితే వారిద్దరూ కలిసి అలా సరదాగా బయటికి వెళ్ళి ఇలా అనుకుంటారు. రాము సోముతో ఇలా అంటాడు. అరే సోము, ఇంట్లో డబ్బులు అడగాలి అంటే అమ్మ నాన్న కష్టం చూసి చాలా బాధగా ఉందిరా. మనం ఇద్దరం కలిసి ఏదైనా చిన్న కొట్టు పెట్టుకుందాం. నువ్వు ఏమంటావు మరి? అవును సోము, మాది కూడా అదే సమస్య ఉంది రా. నేను కూడా అదే అనుకుంటున్నా. ఏదైనా కొట్టు పెట్టుకుని మన అమ్మ నాన్నలకు ఆసరాగా ఉండము రాము. సరే సోము, మన ఇద్దరం కలిసి చిన్నప్పుడు కొన్నాం. కానీ మనకు అంత డబ్బు ఎలా రా? మరి మన దగ్గర అంత డబ్బు లేదు కదా. అవును కదరా, మన దగ్గర అంత డబ్బు లేదు. అమ్మ నాన్నని కూడా అడిగేలా లేదు. ఎలా చేద్దాం రాము? ఒక పని చేద్దాం. మన ఊరి పెద్ద ఈశ్వరయ్య గారు ఉన్నారు కదా, అతని దగ్గర వడ్డీకి డబ్బులు అడుగుదాం పద మరి. అంతా డబ్బు మనకిస్తాడా? అతను చాలా పెద్ద మనిషి, మనని నమ్ముతాడు అంటవా? అడుగుదాం, ఏం కాదు పద అని అక్కడి నుండి ఊరి పెద్ద ఈశ్వరయ్య దగ్గరకు నడుచుకుంటూ వెళతారు. ఈశ్వరయ్య ఇంటి దగ్గరకు చేరుకుంటారు. ఈశ్వరయ్య గారు అని అతడిని పిలుస్తారు. ఈశ్వరయ్య గారు ఎవరు అనుకుంటూ బయటికి వచ్చి ఇలా అంటాడు. ఏంటి రాము, సోము ఇలా వచ్చారు, ఏమైనా పని పడిందా? అయ్యా ఈశ్వరయ్య గారు, మేము ఇద్దరం కలిసి మన సంతలో చిన్న కిరాణం కొట్టు పెట్టుకుందాం అనుకున్నామయ్యా. అందుకే మీతో కొంచెం అవసరం పడినది అయ్యాగారు. రామ్, మీరు పని చేసుకుని బాగుపడతా అంటే మీకు డబ్బులు ఇవ్వకుంటా ఉంటానా? ఇస్తాను. రాము కిరాణం కొట్టు పెట్టుకొని అంతా బాగా ఉన్నాక మళ్ళా తెచ్చి ఇచ్చేరు, సరేనా? సరే అయ్యాగారు. దానికి రాము, సోము సరే అయ్యగారు అని డబ్బులు తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇద్దరు మిత్రులు అక్కడి నుండి నేరుగా ఇంటికి వెళ్ళి వాళ్ల అమ్మా నాన్నలకు విషయం చెప్పి అక్కడి నుండి సంతకు వెళ్ళి మంచిగా కిరాణా కొట్టు పెట్టుకుంటారు. అయితే కిరాణా కొట్టు పెట్టుకున్నాక రాము కొంచెం పొట్టిగా ఉంటాడు కాబట్టి అతను వచ్చిన గిరాకీకి డబ్బులు తీసుకునేవాడు. సోము కొంచెం పొడవుగా ఉండేవాడు కాబట్టి సోము సామాను తీసి గిరాకీకి ఇచ్చేవాడు. అలా వాళ్ళిద్దరూ కలిసి కిరాణా కొట్టు నడుపుకునేవారు. సంతలో ఎన్ని కిరాణా కొట్లు ఉన్నా రాము, సోము కిరాణా కొట్టుకే ఎక్కువ గిరాకీ వెళ్లేది. మంచిగా లాభాలొచ్చాయి. ఇద్దరికీ కుటుంబాలు కూడా చాలా సంతోషపడ్డాయి. వాళ్ల కుటుంబంలో వాళ్ల అమ్మా నాన్న కష్టాలు తగ్గాయి. ఈశ్వరయ్య గారి దగ్గర తీసుకున్న అప్పు కూడా తిరిగి ఇవ్వడానికి వెళ్తారు. వెళ్ళి ఈశ్వరయ్య గారు, ఇదిగో అయ్యా మీరిచ్చిన డబ్బు అనిస్తారు. ఈశ్వరయ్య గారు డబ్బు తీసుకుంటూ ఇలా అంటాడు. రాము, సోము ఇంకా ఇలానే కష్టపడి బాగా డబ్బులు సంపాదించాలి. ఏమైనా అవసరం ఉంటే మొహమాట పడకుండా రండి, సరేనా? సరే అయ్యాగారు. ఆపై వారు అక్కడి నుండి కిరాణా కొట్టుకు వెళ్ళిపోతారు. కిరాణా కొట్టుకు వెళ్లిన తరువాత వారు మళ్లీ గీరకిని చూసుకుంటారు. అయితే అక్కడ పక్కనే ఉన్న కొట్టువాళ్లు అందరూ చూసి వారిమీద ఏదో ఒక నింద వేసి వారిని విడదీయాలి అని ఒక రాజయ్య అనే వ్యక్తి చూస్తాడు. అయితే ఒకరోజు రాముకు పక్క ఊరిలో పని ఉండి వెళ్ళిపోతాడు. అప్పుడు సోము ఒక్కడే ఉంటాడు. అయితే అది గమనించిన రాజయ్య ఇదే ఛాన్స్ అనుకుని సోము దగ్గరకు వెళ్ళి ఇలా అంటాడు. ఏంటి సోము, అంతా మంచిదేనా? మంచిదే రాజయ్యా. ఏంటి సోము, ఎప్పుడు చూసినా నువ్వు నిలబడే సామానందిస్తావు, చాలా కష్టం పడతావు. రాము దర్జాగా కూర్చుని డబ్బులు తీసుకుంటాడు. అది ఎలా న్యాయం సోముని? నీ కష్టం నీది, ఫలితం అతనిది అని రాజయ్య సోముతో అన్నాడు. సోము అదే ఆలోచనలో పడి మరుసటి రోజు కిరాణా కొట్టుకు వచ్చి రాముతో ఇలా అన్నాడు. రాము, ఎప్పుడూ నేనే నిలబడి సామాను ఇస్తున్నాను కదా, ఇప్పటినుండి నువ్వు ఇవ్వు, నేను డబ్బులు తీసుకుంటాను. దానికి సరే సోము అని రాము నిలబడ్డాడు. అన్ని రోజులు కొట్టులో వ్యాపారం మంచిగా ఉండేది. వాళ్ళిద్దరూ కూడా సంతోషంగా ఉండేవాళ్లు. అప్పటినుండి వాళ్ళిద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. వ్యాపారం వచ్చినప్పుడు పైన ఉన్న సామాను రాముకు అందేది కాదు. అంతా గందరగోళమయ్యేది. వాళ్ల ప్రవర్తన నచ్చక వ్యాపారమంతా తిరిగిపోయేవారు. అలా రోజులు గడుస్తుండగా చాలా వ్యాపారం మొత్తం వేరే వాళ్ల దగ్గరికి వెళ్ళింది. వీరి కిరాణా కొట్టు నష్టాల్లో పడిపోయింది. అయ్యో ఎలా అని ఆలోచించి మళ్లీ రాము, సోము
ఈశ్వరయ్య గారి ఇంటికి వెళ్తారు. అక్కడికి వెళ్ళి అయ్యా ఈశ్వరయ్య గారు అని పిలుస్తారు. ఏమైంది రాము అని ఈశ్వరయ్య గారు బయటికి వస్తారు. రాము, సోము మీరు ఇద్దరు అలా కిరాణం కొట్టు పెట్టి బాగుపడుతుంటే మిమ్ముల చూసి ఓర్చుకోలేని వారు అలా మీ మధ్య గొడవలు పెట్టాలని చూస్తారు. మీరు అలా గొడవలు పడితే మీరు ఒకరినొకరు అర్థం చేసుకుంటేనే బాగుంటారు, లేదంటే నష్టపోతారు అని ఒక వ్యక్తి వారితో అన్నాడు. ఆ మాటలు విన్న తరువాత వాళ్ళిద్దరూ బాగా ఆలోచించుకున్నారు. మళ్ళీ ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకోవాలని నిశ్చయించుకుని అక్కడినుంచి వెళ్ళిపోయారు. మరుసటి రోజునుంచి వాళ్లు మామూలుగానే ఉండసాగారు. వాళ్ళిద్దరినీ అలా కలిసి చూసిన జనం మళ్లీ వాళ్ల కిరాణా కొట్టుకు వెళ్లి సరుకులు కొనుగోలు చేయడం ప్రారంభించారు. అప్పటినుంచి రాము, సోము కిరాణా కొట్టు చాలా బాగా నడిచి ఇద్దరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. నీతి: మన గురించి ఇతరులు ఎన్ని చెప్పిన వినకుంటా మన పని మనం చేసుకు అంటూ ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటేనే ఇద్దరి జీవితాలు సంతోషంగా ఉంటాయి.